ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు కమర్షియల్గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, కానీ వాటి గురించి ఓపెన్గా మాట్లాడుకోవడమే మంచిది. ఏమంటావు కీర్తి? మనకు అప్పేమీ లేదు. ఈ ఇంటి మీద మహేష్ తీసుకున్న అప్పు మాత్రమే. నా ప్రావిడెంట్ ఫండ్ 3 లక్షలున్నాయి. అది అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇక అమ్మమ్మకు చెప్పాను, నీ దారి నువ్వు చూసుకో అని. ఇక్కడుంటే నలుగురు 4 రకాలుగా అంటుంటే అవి విని అనవసరంగా బీపీలు షుగర్లు పెంచుకోవడం ఎందుకు, దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండు అని చెప్పాను. అమ్మమ్మ ఎక్కడికి వెళ్తుందమ్మా? దేవిక దగ్గరికి వెళ్తుంది. పిన్ని ఎప్పుడు చూసినా డ్యూటీ అంటూ తిరుగుతుంది. తను ఒక్కరితో ఇంట్లో ఉండాలంటే అమ్మమ్మ ఉండలేదు. ఊరిలో వృద్ధాశ్రమం ఉంది. చేతనయ్యేంత వరకు అక్కడే వంట చేస్తూ ఉంటుంది. పని చేయలేకపోతే అక్కడే పడుకొని ఉంటుంది. నేను దేవికకు చెప్పాను, ఈయన తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్టు కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. అలా చేస్తే నాన్నకు ప్రాబ్లం అవుతుంది కదమ్మా. మీ నాన్న ఈ విషయంలో తానే డెసిషన్ తీసుకుంటారట. మీ పిన్ని పేరు చెప్పి డబ్బు తీసుకున్నట్టు ఒప్పుకొని జైలుకు వెళ్తానని అన్నాడు. అదొక్కటే ఆప్షన్ కాదని నేను చెప్పాను. మిమ్మల్ని వాళ్ళు డబ్బిచ్చి ఇరికించారని వాదించాలి అనుకుంటే కోర్టు ఖర్చులకు ఇల్లమ్మి తన వాటా డబ్బులు తనకిస్తానని చెప్పాను. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా? నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. వింటావా లేకపోతే వెళ్ళిపోమంటావా? పర్లేదు, చెప్పమ్మా. మీ అన్నయ్య మహేష్తో కూడా మాట్లాడాను. ఈ ఇంటిపై అప్పుంది. డాక్యుమెంట్స్ రఘురామ్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తనే మీ నాన్నకి వ్యతిరేకంగా ఉన్నాడు. చట్ట ప్రకారం ఏమవుతుందో తెలీదు. ఈ పరిస్థితిలో ఈ ఇల్లు చేజిక్కించుకోవాలని రఘురామ్ గారు చూడొచ్చు. అతడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటే అప్పు చేసి ఇల్లు కాపాడుకోవాలి. లేదా ఇల్లమ్మి అతడికి ఇవ్వాల్సిన అమౌంట్ అతడికి ఇచ్చేయాలి. మిగతాది ఎవరి వాటాలు వాళ్ళు పంచుకోవాలి. చాలమ్మా, ఉదయం మాట్లాడుకుందాం. టైం లేదు కీర్తి, ఇంకా చాలా పనులున్నాయి. నేను చెప్పేది పూర్తిగా విను. ఇల్లమ్మితే వచ్చే డబ్బులు 3 వాటాలుగా చేసి పంచుకోండి. ఒక వాటాతో మహేష్ అప్పు తీరుతుంది. ఇంకొకటి మీ నాన్న కోర్టు ఖర్చులకు పనికొస్తాయి. 3వది నీకు. ఇప్పుడు నీ విషయం చెప్పు. నేను ఇంకా ఏమీ ఆలోచించుకోలేదమ్మా. ఇంకా చదువుకుంటావా? చూడు, ఇంకో 2 ఏళ్లు చదివితే డాక్టరేట్ వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇంట్రెస్ట్ గురించి కాదు, నీ మనసు ఏదో ఒక దానిపై నిమగ్నమై ఉండాలి. అప్పుడే నీకు హాయిగా ఉంటుంది. సరే అమ్మా. నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో కీర్తి. ఇక నా జీవితం అయిపోయింది. మీరు మీ దారులు చూసుకోండని అందరికీ చెప్పేశాను. నీ పెళ్లి కోసం మాత్రమే నేను బతుకుండాలి. నాకిక ఓపిక లేదు. కానీ నీ పెళ్లి చేయడం నా కర్తవ్యం. అలా అని నీకు నచ్చకపోయినా చేసుకోమని తొందర పెట్టను. అమ్మా ప్లీజ్, నా పెళ్లి కేవలం కర్తవ్యమేనా? కాదు కీర్తి, నిన్ను చాలా ప్రేమించాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందర్నీ వద్దనుకున్నా కనిపిస్తుంది నువ్వు మాత్రమే. మీ అమ్మమ్మ నీకు చిన్నప్పుడు చెప్పిన రాజకుమారి కథ గుర్తుందా? గుర్తుందమ్మా. ఒక రాజకుమారిని రాక్షసుడు బంధిస్తాడు. తనుండేది ఒక ఒంటి స్తంభం కోటలో. ఆ రాక్షసుని ప్రాణం ఒక చిలుకలో. ఆ చిలుక రెక్కలు విరిస్తే రాక్షసుని చేయి విరుగుతుంది. చిలుక కాలు విరిస్తే రాక్షసుని కాలు విరుగుతాయి. దాని గొంతు నొక్కితే ఆ రాక్షసుడి ప్రాణం పోతుందని. అందుకని ఆ చిలుక గొంతు నొక్కేశాడు రాజకుమారుడు. కాని రాక్షసుడు చావలేదు. చిలుక మాత్రం చనిపోయింది. అప్పటి వరకు రాక్షసుడి ప్రాణాలు చిలుకలో ఉన్నాయని నమ్మి మోసపోయాడు. అలా జీవితంలో ఇంకా మంచి రోజులు ఉంటాయని, ఈ కష్టాలు దాటితే ఇక అన్నీ శుభశకునాలే అని ఎంతగానో ఎదురు చూశాను. అంతే ఆరాటంతో కష్టాలను దాటుకుంటూ దరిచేరడానికి అలసిపోకుండా ఎదురు చూశాను. కానీ ఇప్పుడిక ఓపిక లేదు, ఆశ కూడా లేదు. ఇప్పుడు నాకు ఎటు చూసినా గుర్తుకొస్తుంది
నువ్వు మాత్రమే కీర్తి నీ మీద అంత ఇష్టం ఉంది. అది మాటల్లో చెప్పలేను. అందుకే నీకు పెళ్లి చేయడం కర్తవ్యమని చెప్పాను. అప్పుడు నేను ఎమోషనల్గా కొంతవరకైనా కంట్రోల్లో ఉండొచ్చు అని. ఇక ముందు ముందు నా గుండె రాయిలా మారిపోతే నువ్వొక బాధ్యత కావచ్చు. నీ పెళ్లి చేసి బరువు దింపుకోవాలి అనుకునేలా నా మనసు మారిపోవచ్చు. అంతకంటే ముందే వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళనమ్మా. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళినా నేను మాత్రం నీతోనే ఉండి నిన్ను చూసుకుంటాను. పిచ్చిదానా, బతుకు మీద ఆశ ఉన్న వాళ్లతో ఉండు. అప్పుడే నీ బతుకు బావుంటుంది. ఎప్పుడెప్పుడు చావొస్తుందా అని ఎదురు చూసే వాళ్లతో ఉంటే నీకేం వస్తుంది? నిరాశ నిస్పృహ తప్ప. బావున్నావే నువ్వు. భలే చెప్తున్నావు నాతోనే ఉంటానని. నీకు బోల్డంత భవిష్యత్తుంది. పడుకో. అమ్మా, హా? ఎలా ఉన్నావమ్మా? నువ్విక్కడున్నట్టు నాకు తెలియనే తెలీదు. అక్కని అడిగితే పుణ్యక్షేత్రాలు చూడ్డానికి వెళ్ళావని చెప్పింది. మరి ఇక్కడున్నావేంటమ్మా? ఏం చేయనే, నా తలరా తల ఏడ్చింది. అక్కడ మీ అక్కయ్య వాళ్ళింట్లో అన్ని సమస్యలే. సమస్యలు తీర్చుకోవడానికే బతుకుతున్నట్టుంది దాని బతుకు. ఒక విధంగా వీటన్నిటికీ నువ్వు కూడా కారణం. నేనా? అవును, నువ్వే. నువ్వు ఆ ప్రమోద్ ఇంటి మీద రైడ్ చేయకుండా ఉండుంటే కీర్తి పెళ్లి సవ్యంగా జరిగుండేది. అవి సరిపోవన్నట్టు అప్పులు వడ్డీలు నిత్యం మీ అక్క తల మీద కొండలా పెరిగిపోతున్నాయి. ఆదాయమేమో అగాధంలో ఉంటే ఖర్చులేమో కొండ మీదున్నాయి. అలాంటింట్లో మనశ్శాంతి ఏ మూల దొరుకుతుంది చెప్పు? ఇంకో పక్క నీ భర్త మారి నీ దగ్గరకొచ్చినా సరే పిల్లల్ని కనవే అంటే ఇప్పుడే కాదంటూ ఆ రమ్యని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నావు. నేను నెత్తి నోరు కొట్టుకుని సొంత పిల్లలైతేనే నీ వాళ్ళవుతారు, పరాయి వాళ్లు కాదు అని చెప్పినా నువ్వు వినట్లేదు. నా మాటంటే పెద్ద కూతురికి చిన్న కూతురికి లెక్కే లేదు. ఇక నేను మీ మధ్య ఉత్సవ విగ్రహంలా ఉన్నా ఏం ప్రయోజనం? ఎలాగోలా కృష్ణారామా అనుకునే వయసుకు వచ్చేశాను. ఇక ఆ పైవాడి పిలిపి వచ్చేంత వరకు ఎలాగోలా కాలం గడుపుదామని ఇక్కడికొచ్చి చేరాను. నువ్వనుకున్నవన్నీ ఒక రోజులోనో ఒక నెలలోనో జరిగేవి కాదమ్మా. వాటికి టైం పడుతుంది. అంతవరకు మనం ఆగాల్సిందే తప్ప ఇంకేం చెయ్యలేం. అయినా నువ్వనుకున్నది జరగలేదని ఇలా మమ్మల్ని వదిలేసి అనాథలా ఇక్కడికొచ్చుంటావా? నేను అనాథలా ఉన్నానని నీకు చెప్పానా? ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లే నాకు ఆప్తులయ్యారు, నా బాధని పంచుకుంటున్నారు. నాకు కావలసినంత ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. అయినా నా మాట వినని వాళ్ళ దగ్గర ఉండే కన్నా దూరంగా ఉండడమే అందరికీ మేలు. అత్తయ్య గారు, చిన్నప్పుడెప్పుడో మా అమ్మ చేతి వంట తిన్నాను. ఇన్నేళ్లకు మళ్ళీ మొన్న మీ చేతి వంట తిన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అత్తయ్యలో అమ్మని చూసుకునే అదృష్టం నాకు కలిగిందని మురిసిపోయే లోపే మీరిలా మా నుంచి దూరంగా వచ్చున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే నాతో చెప్పాల్సింది కదా. నేను వదిన దేవిక వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉండేవాణ్ణి. నా సమస్యలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదయ్యా. అయినా చెప్పాను కదా, ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చానని. భలేవారత్తయ్య మీరు. ఈ మాట అప్పుడే నాకు చెప్పుంటే
మిమ్మల్ని టోటల్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగొచ్చేలా ఫ్లైట్ టికెట్, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్, ఉండడానికి రూమ్, తిరగడానికి వెహికల్, ఇలా ఒకటేమిటి మొత్తం అరేంజ్ చేసి ఉండేవాణ్ణి. మీకు కావాల్సినంత ప్రశాంతత టన్నుల్లో దొరుకుండేది. సర్లేండి, ఇప్పుడు బుక్ చేయమంటారా చెప్పండి? చిట్టికెలో టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఆహా, నీ మనసు బంగారం బాబు. నాకు కూడా ఇంతకు ముందు పుణ్యక్షేత్రాలు చూడ్డానికి వెళ్ళాలనిపించింది, కానీ కుదరక వెళ్ళలేదు. కుదరక్క అంటే నువ్వు సేవింగ్స్ చేసుకున్న డబ్బులు ఖర్చు అవుతాయనా, లేదంటే అక్క వాళ్ళకి ఇష్టం లేకనా? చాలే ఆపవే, పెద్ద ఎంక్వైరీలే చేస్తున్నావు. నా సేవింగ్స్ గురించి అడుగుతున్నావు గాని నువ్వు నా దగ్గరికి వస్తున్నావని తెలుసు కూడా తల్లి కోసం 4 రకాల పళ్ళు, 2 రకాల జ్యూసులు ఏమైనా తీసుకొచ్చావా? ఏ తల్లి మీద నీకామాత్రం ప్రేమ లేదా? అమ్మా, ఒకవేళ నేను 4 రకాల పళ్ళు తెచ్చి నీ చేతిలో పెట్టుంటే అప్పుడు నువ్వే అమ్మని ఇంటికి తీసుకెళ్దామని కాకుండా చేతులు ఇలా పళ్ళు పెట్టి ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వచ్చావా అని రివర్స్ లో నన్ను దెప్పి పొడుస్తావు. అంటే ఇప్పుడు దేనికొచ్చారు? అత్తయ్య, మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. నేను రాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నేను చెప్పేది వినని వాళ్ళ దగ్గరికి నేను రాను. మీరు వెళ్ళిపోండి. అత్తయ్య గారు, మీరు కోప్పడ్డంలో అర్థం ఉంది, కాదన్ను. కానీ నేను దేవిక కలిసి ఉన్నన్ని రోజులు మాకు తోడుగా పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. నాకు ఎలాగో అమ్మా నాన్న లేరు. కనీసం మీరు మాకు పెద్దరికంగా మాతో పాటే ఉండాలని ఆశపడుతున్నాం అత్తయ్య గారు. అమ్మా, కాదని మా మనసుని కష్టపెడతావో అవునని సంతోషపెడతావో నీ ఇష్టమమ్మా. అది కాదమ్మా, పెద్దవాళ్లు సంతోషంగా ఉండాలనే కదా మీరు కూడా కోరుకునేది. నచ్చిన దగ్గర కొన్ని రోజులుంటే మనసు స్థిమితంగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వస్తాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాటని కాదనకండి, అపార్థం చేసుకోకండి. బాబూ, దేవికని బాధపడద్దని నచ్చచెప్పయ్యా. సరే అత్తయ్య గారు, మీరిక్కడే హ్యాపీగా ఉండండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. సరే. ఇది ఉంచండి. మీ అబ్బాయి ఇచ్చాడనుకుని ఖర్చులకు ఉంచండి. తీసుకోండి. వెళ్ళొస్తాను. ఏంటి ఈ 2-3 నెలల్లోనే ఇంత మార్పా? ఇది సాధ్యమేనా? ఒక్కోసారి మార్పు క్షణాల్లోనే రావచ్చు. మార్చాలని ప్రసాదం పెట్టి ప్రవచనాలు వినిపించినా మార్పు రాకపోవచ్చు మేడం. కానీ ఎవరికి వారిగా మారాలనుకుంటే మాత్రం మార్పు అనివార్యం. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. నైస్. మీకు ఎక్కడ ఎలా జ్ఞానోదయం అయిందో ఆరాలు తేను. కానీ వెంటనే నమ్మాలంటే కొంచెం కష్టమే. నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. నేను చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నాను మేడం. నిజం చెప్తున్నారని నమ్మాలనుంది. కానీ నా సీట్లో ఉంటే అనుమానం సహజమే. ఇప్పటి వరకు గవర్నమెంట్కు పనిచేసి ఇప్పుడు నాకు సహాయం చేస్తానంటే వెంటనే నమ్మటం ఎలా? అలా ఎందుకు అనుకోవాలి? నీలకంఠానికి యాంటీగాని ఎందుకు అనుకోరు? రియలీ? మీరు అంత డేర్ స్టెప్ తీసుకుంటారా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. నా 25 ఏళ్ల సర్వీసులో చిన్న ఉద్యోగం నుంచి నెమ్మదిగా ఇన్స్పెక్టర్ వరకు వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చాక వెంటనే పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఖర్చులు పెరిగిపోయాయి. అప్పట్లో అవకాశాలు వస్తే సంపాదించుకోవడాన్ని తప్పుగా అనుకోలేదు. మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు నేను కూడా యువకుడిని. అప్పుడు అందరిలాగే నాకు ఆదర్శాలుండేవి. పుట్టుకతోనే ఎవరు లంచగొండిగా పుట్టరు కదా మేడం. మరెక్కడ దారి తప్పారు? దారి తప్పాలని తప్పలేదు మేడం. రకరకాల మెంటాలిటీ ఉన్న ఆఫీసులు వచ్చారు, వెళ్ళారు.
అందరితో సర్దుకుని పనిచేసేవాడిని. ఎవరు ఎలా ఉంటే నేను అలా బిహేవ్ చేసేవాడిని. కరప్టెడ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొంచెం కరప్షన్ ఎక్కువ చేసేవాడిని. హానెస్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు సిన్సియర్గా ఉండేటందుకు ట్రై చేసేవాడిని. కానీ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ గుణం సంపాదనకి ఎక్కువ కక్కుర్తపడేది. ఇంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకోవాలి. నాకు ఈ జాబులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరు ఏ కలుగులో ఉంటారో వాళ్ళు బయటికి రావాలంటే ఎక్కడ ఊదర కొట్టాలో తెలిసిన వాణ్ణి. ఎలా గురి పెడితే మనకి చిక్కుతారో తెలుసు. ఎలాంటి రిక్కి చేసేందుకైనా రిస్క్ తీసుకునేందుకైనా కావాల్సిన ధైర్యం ఉంది. ఇలాంటివన్నీ మీరొక్కరే కూర్చుని చేసే పని కాదు. అవును, ఇట్స్ ఎ గ్రూప్ యాక్టివిటీ. సత్యం ఒక్కడితో కలిసి మీరు ఈ పని కంప్లీట్ చేయగలరా? చేయలేనంటారా? నాకు అతని కెపాసిటీ మీద డౌట్ లేదు. తన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. ఏ మనిషికైనా ఇంట్లో సంసారం బాగోలేకపోతే బయటకు వస్తే ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు నీతి నిజాయితీ గల స్ట్రిక్ట్ ఆఫీసర్. అంత ఈజీగా దొంగల్ని మోసగాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. నా ద్వారా మీకు మోసగాళ్ళ జాడ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకాలం మీరు వాళ్ళకి షాడోలో పనిచేశారు. ఇప్పుడు షార్క్లా షాక్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇస్తే నేనేం చెప్పినా మీరు నన్ను పూర్తిగా నమ్మరు. కానీ నేను ఆ నీలకంఠానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఫిక్స్ అయ్యాను మేడం. నేను బిజినెస్లో ఉన్నాను. సమయానుకూలంగా మారిపోతూ ఉండాల్సి వస్తుంది. నేను సివిల్ సర్వెంట్ను, రంగులు మార్చలేను. 3 రంగుల మన జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ డ్యూటీ చెయ్యాలి. కాబట్టి నేను సమయం సందర్భం చూడను. సత్యం అసత్యం మాత్రమే చూస్తాను. సరే వదిలేయండి. నాకు వర్తించినట్లే మీకు చట్టం వర్తిస్తుంది. మీరు చట్టాన్ని మోసం చేయకుండా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మీరు చెప్పింది అక్షరాల నిజం. అందుకే ఇప్పటికైనా మీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. ఏంటది? ఎఫ్డీల గురించి ఆ లెక్చరర్ ప్రమోద్ గారు అబద్ధం చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. డబ్బంతా లెక్చరర్ ప్రమోద్ గారిదని రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రమోద్ గారి కేసుకు సంబంధించి ఆయన అక్రమ ఆదాయాన్ని అసెస్మెంట్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన నిర్ధారిస్తారు. మీరిప్పుడు రాసిచ్చే ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవ్వచ్చు. ప్రమోద్ గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును, లంచం అడిగానంట. ఇచ్చింది సరిపోలేదని, రిపోర్టు సరిగ్గా రాయలేదని కంప్లైంట్ చేశారు. ఇప్పుడు నేను ప్రమోద్ బినామీ ఎఫ్డీల సంగతి బయట పెడితే మీరు రాసిన రిపోర్ట్ కరెక్ట్ అవుతుంది కదా? మీరు రాసిచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రమోద్ కేసు విషయంలో రాసి పంపిన రిపోర్ట్ నిజం. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. డిపార్ట్మెంట్ వాళ్లే ఎంక్వైరీ చేసి నిర్ధారణకు వస్తారు. రాసిస్తే పని తగ్గిపోతుంది కదా? అవును, కొంత తగ్గొచ్చు. మీ మీద ఉన్న అపవాదు కూడా అబద్ధం అవుతుంది. నా మీద ఉన్న ఎలిగేషన్ అబద్ధం నిరూపించటానికి మీరు నిజం చెప్తారా? అలా చెప్పడానికి ముందుకొస్తే నాకు హెల్ప్ చేసినట్టు. అలా చేస్తే నేను మీకు ఫేవర్గా ఉండాలి. అలా ఏం లేదండి. ఇదేం హెల్ప్ కాదు. నిజాన్ని నిలబెట్టడం కోసం అంతే. మీ నిజం వల్ల నాకేమీ ఉపయోగం లేదు. ఎలాగూ ఎంక్వైరీ జరుగుతుంది. నేను డబ్బు కోసం పంపలేదని రాజశేఖర్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. మీరు నిజం చెప్తే ఎంక్వైరీ మీ మీదకొస్తుంది. కాబట్టి నన్ను కాపాడేందుకు మీరు నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అసలే మునిగే పడవలో కాలు పెట్టినట్టే. బయటపడ్డం అంత ఈజీ కాదు. ఒక్కసారి ఆలోచించండి. మేడం, ఇదే ఆ ఇల్లు. ఆ అకౌంట్ అతను ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు మేడం. ఇప్పుడే ఫోన్ చేశాను.
మనం వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నేను నీలకంఠం ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కదా మేడం, అలా ఆయన నాకు అక్కడే పరిచయం. అందుకే నేను వస్తున్నానని మాత్రమే చెప్పాను, మీరు వస్తున్నారని చెప్పలేదు. ఒక్క నిమిషం, ఒక కాల్ మాట్లాడొస్తాను మేడం. వెళ్దామా మేడం? ఎవరికి ఫోన్ చేశారు? తర్వాత చెప్తాను మేడం, మీరు పదండి. నీ వర్క్ బిజీలో లంచ్ చేయడమే మర్చిపోతావు. టెంపుల్కి రెగ్యులర్గా వద్దామంటే జోక్లా అనిపించింది. సెటర్ వేస్తున్నారా? నో నో నో, జస్ట్ కిడింగ్ అంతే. ఐ వాస్ కిడ్డింగ్ టు. 5 minutes కళ్యాణ్, పక్కనే ఉన్న చెట్టుకి ప్రదక్షిణలు చేసొస్తాను. నమస్తే మేడం. నమస్తే.